ఏయ్ ఏంది? నా ఇక్కడ డైరెక్టర్ రిక్వైర్మెంట్ పోస్ట్ చూసి వచ్చాను. ఇక్కడేనా అది? ఆ పోస్ట్ ఎప్పుడో పెట్టారు కదా స్వామి, నువ్వేంది ఇప్పుడు వచ్చావు? అవునా, అంటే ఇప్పుడు ఛాన్స్ లేదా? ఒక పని చేయి, నువ్వు లాంచ్లో కూర్చో, నేను మా ప్రొడ్యూసర్తో మాట్లాడొస్తా. ఓకే అన్న. వెళ్ళు. నీ అదృష్టం బాగుంది బ్రదర్, ఇంకా ఛాన్స్ ఉందంట. మా ప్రొడ్యూసర్ గారు రమ్మన్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ సార్. దాదా కమింగ్ కమ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు. హాయ్ సార్, నా పేరు ధీరజ్. ఇక్కడ డైరెక్టర్ రిక్వైర్మెంట్ పోస్ట్ చూసి వచ్చాను. అదే తెలుసు కదా, కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాం మనము. ఓకే సార్. వైరల్ అయ్యే వీడియోలు మంచిగా ఉంది. సో చాలా కంటెంట్ ఉంది మన దగ్గర. డైరెక్ట్ చేయడానికి మనకి కొంతమంది ఫుల్ డైరెక్షన్ రిక్వైర్మెంట్ ఉంది. సార్ చేసేద్దాం. చేసేద్దామంటే ఏమైనా షార్ట్ ఫిలిం చేసినావా నువ్వు? సార్ ఒక 2 వెబ్ సిరీస్కి ఏడిగా చేశాను. ఒక ఫీచర్ ఫిల్మ్కి అసోసియేట్గా కూడా చేశాను సార్. అంటే నువ్వు ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేసావని అడుగుతున్నా. లేదు సార్. ఎట్లమ్మా, జనాలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, చేయాలి కదా, ఫాస్ట్గా చేయాలి కదా షార్ట్ ఫిలిం. ఎంత ఈజీ చేయడం చేస్తే. అంటే సార్ దానికైనా బడ్జెట్ కావాలి కదా సార్. బడ్జెట్ కావాలంటే దేనికన్నా బడ్జెట్ కావాలమ్మా. నాకు నా బడ్జెట్ సరిపోదు అనిపిస్తుంది. సరే, నువ్వు ఒక పని చేయి. ఏం చేస్తావంటే చిన్న షార్ట్ ఫిలిం ఏదో ఒకటి ఫ్రెండ్స్ని పెట్టి ఫోన్లోది, క్వాలిటీ సంబంధమే లేదు అసలు. మంచిగా కట్ చేయించి ఎడిట్ చేయించుకో. నువ్వు ఎమోషన్ ఎట్లా నడిపించుకుంటావో నేను చూసుకుంటా. సార్ మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ అడగొచ్చా? టెల్ మీ ఏంటి? మీరు ఈ గ్యాప్లో వేరే వాళ్ళని హైర్ చేసుకుంటే. అరే ఏం టెన్షన్ లేదు. నేను ఒక 9-10 మంది డైరెక్టర్లని హైర్ చేసుకొని కూర్చొని ఉన్నా. మస్తు స్టోరీలు ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకోటి. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. నువ్వు తొందరగా షార్ట్ ఫిలిం చేసుకొని తీసుకొని రా, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫాస్ట్గా చేయాలి షార్ట్ ఫిలిం. ఫాస్ట్గా చేయాలి. తమ్ముడు కాల్ చేసి రైట్ సార్, మీటింగ్ సెట్ చేసుకున్నాం. ర్యాండమ్గా రాకు. ఓకే సార్. చెప్పా ఏంటి చెప్పు. ఎప్పుడు రమ్మన్నావు నువ్వు నన్ను? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. సారీ 10 మినిట్స్లో ఉంటా, సరేనా? ఛీ పెట్టు.
సారీ లేట్ అయిపోయింది అనుకుంటా. ఎక్కువసేపు వెయిట్ చేయించినానా? ఏం పర్లేదు కదా, అంత టైం అయితే కాలేదుగా. హే, వై డిడెంట్ యూ ఆర్డర్ సంథింగ్? ఎక్స్క్యూజ్ మీ. వన్ ఓరియో షేక్, వన్ పనీర్ శాండ్విచ్, నీ ఫేవరెట్. హే సిరి, ఆర్ యూ ఓకే? నీకంతా బాగానే ఉందా? సీరియస్లీ నీకు అసలు బుద్ధి ఉందా? హే, ఏమైంది? ఓ ఏమైందా? అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? కాల్ చేస్తే పక్కనే ఉన్నాను, 10 minutesలో వస్తానన్నావు. నేను పిచ్చి దానిలో వెయిట్ చేయాలి. సిరి, ఐఎమ్ రియలీ సారీ. అయినా నేనేం కావాలని చేయలేదురా, అక్కడ ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉండే నేను. ఓ ప్రొడ్యూసర్ సార్కి మళ్ళీ సినిమా పిచ్చి ఒకటి. ఇదో బోనస్ మాకు. సిరి ప్లీజ్, నన్ను ఏమైనాను కానీ సినిమా జోలికి మాత్రం వెళ్ళకు. నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయన్నమాట. అవును, 3 years టైం అడిగా కదా, ఏం చేసావు 3 years? మన లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించావా? అది కాదురా, ఇవాళ కూడా అదే పని మీద వెళ్ళా. నాకు నమ్మకం లేదు ధీరజ్. అది కాదే, నేను చిన్నప్పటి నుంచి కంటున్న కళ ఇది. ఇంకా అదే కళలో ఉండకు, బయటికి రా. ఈ ఒక్క ఆపర్చునిటీతో మన లైఫ్ మారిపోద్ది. ఆపు ధీరజ్, సినిమా సినిమా అంటూ తిరిగి లైఫ్ స్పాయిల్ చేసుకోకు. ఇవన్నీ సెట్ కావు. ఇంత ముందు చెప్పా, మళ్ళీ అదే చెప్తాను. ఎవడేం చెప్పినా నేను మాత్రం ఆపను సిరి. నీకు మండే మా కంపెనీలో ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. నువ్వు వస్తున్నావు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు. అవ్వకపోతే నీకు నేను కావాలో సినిమా కావాలో డిసైడ్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ క్యాన్సిల్. ఓకే గ్రేట్, గుడ్ బై. హలో, చెప్పరా. అరే మన అడ్డాకి వచ్చేరా. నువ్వు రా చెప్తా. ఓ అందుకేనా ముఖం మొగ్గలా పెట్టినావు? అరే అది కాదురా, తను నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు సినిమాలు వర్కౌట్ అవ్వవు అంట, ఇవేవి సెట్ అవ్వవు అంటుంది. అరే నాకు సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలుసురా. అరే నువ్వు తన గురించి థింక్ చేస్తావేం రా? సినిమా ఆపర్చునిటీ రాకపోవడం నీ తప్పు కాదు, వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోకపోవడం నీ తప్పు. అరే అది కాదు. ఆపర్చునిటీ గురించి థింక్ అరే అది కాదురా. ఏది కాదురా, ఆ ఆపర్చునిటీ పోతే మళ్ళీ రాదు, ఆమె పోతే మళ్ళీ వస్తుంది. నువ్వు థింక్ చేసి మంచి స్టోరీ రాయి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు డిఓపింగ్ ఎడిటర్ ఉన్నాడు, వాడిని తీసుకొని వస్తా. మరి యాక్టర్స్? యాక్టర్స్ అంటావా? మన దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి తీసేద్దాం. అయినా బడ్జెట్ లేకుండా స్టోరీ అంటే కష్టం రా. అరే నువ్వేం డైరెక్టర్ అవుతావురా? ఏంద్రా అలా అంటావు? మరి నువ్వు థింక్ చేసి మంచి స్టోరీ రాయి, తర్వాత చూసుకుందాం అవన్నీ.
ఇవన్నీ సెట్ కావు. ఇంత ముందు చెప్పా, మళ్ళీ అదే చెప్తాను. నీకు నేను కావాలో సినిమా కావాలో డిసైడ్ చేసా. ఓకే, గ్రేట్, గుడ్ బై. చెప్పరా. అన్నా నాకు ఒక చిన్న స్టోరీ కావాలన్నా డైరెక్ట్ చేయడానికి. ఉంది చెప్పు. అన్నా నాకు ఇస్తావా? ఇస్తారా. బయట వాళ్ళకైతే 10,000, నీకైతే 5,000. అన్నా ఫ్రీగా కాదా? ఇండస్ట్రీలో ఫ్రీగా ఏం రాదురా. నేను అన్ని ఫ్రీగా చేసుకుంటూ పోతే నా ఫుడ్కి రూమ్ రెంట్కి ఎవడు పెడతారా? సరే అన్నా, బాయ్. అరే ఇప్పుడైతే ఏం లేవురా. ఇప్పుడంటే కష్టం రా, నాకు 2 months టైం. చిన్నవి అంటే మన దగ్గర ఏం లేవురా, అన్ని మూవీ స్టోరీసే ఉన్నాయి. చెప్పు కావాలంటే. ఎవడు స్టోరీస్ వాడే రాసుకోవాలరా, ఇట్లా అందరిని అడుగుతూ ఉంటే కుదరదు. హలో చెప్పరా. ఏమన్నా రాసినావా మరి? బాయ్ ఏంద్రా రాసేది? ఏమొస్తలేవీడా. ఎందుకురా అంత కోపం? ఒక పని చేయి, ఎవరినైనా అడుగు చూడు. ఆ ప్రయత్నాలు కూడా అయినాయి. మీ అమ్మ ఎవడు ఇస్తలేడ్రా. అబ్బా సరే ఆగు, మా వాడొకడు ఉన్నాడు, వాడిని అడిగి చెప్తా. ఎక్కడున్నావు? ఈయన్నే టెర్రస్ పైన. కలుద్దామా? వస్తున్నాగు పెట్టే. ఏమైందిరా, ఇచ్చిందా నీ ఫ్రెండ్? లేదురా, వాడి దగ్గర కూడా ఏం లేదంట. మా జీవితం మనమేమైనా ఆస్తులు అడుగుతున్నామారా? స్టోరీయేగా. ఆమెమో ఇవేవే వర్కౌట్ అవ్వవు అంటుంది. ఈ ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో తెలియదు. పోనీ ఎవడన్నా లైన్ చెప్తే తీద్దామా అంటే అది లేదు. ఇంకెందుకురా మనం తీసి? అరే నీ గురించి ఒక స్టోరీ రాయరాదురా. అరే నీ గురించి నా గురించి తీస్తే ఎవడరా చూసేది? అరే మన అందరి లైఫ్లో ఒక ఎమోషనల్ ట్రిగరింగ్ టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది ఏం రాయాలో. అరే ధీరజ్,
కాలంలో మగోళ్ళు ఊకుంటారా? అరే అయిపోయిందిరా స్టోరీ. ఇంకేంది? రేపటి నుంచే షూట్ స్టార్ట్ చేయబోతున్నా. నీ ఫ్రెండ్ ఎవడో డిఓపి అన్నావుగా, పిలిపి. అదంతా అయిపోతుందిలే కానీ ఇంతకీ హీరో ఎవరు? ఇంకెవరు? నువ్వే. నేనా? ధీరజ్ ఫీల్డ్ క్లియర్ చేయి. నువ్వు కొంచెం వెళ్ళి సెట్ చెప్పు. రేయ్ బాగా చేయాలరా బా, నువ్వు చెప్తున్నా. అబ్బా నాకు చెప్తున్నావు? నేను బాన్ యాక్టర్ రా. బాగానే ఎక్స్ట్రా. బ్రో డైలాగ్ గుర్తుంది కదా, చూసుకో. ఆల్ ది బెస్ట్. రే డిఓపి రెడీ? రెడీ. కెమెరా రోలింగ్. యాక్షన్. ధీరజ్ మంచిగుంది ధీరజ్. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ధీరజ్, మస్తు తీసినావు. అరే 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 క్రేజీ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు ఆమె? ఎవరు? మంచిగా చేసింది యాక్టింగ్. ఆమె మంచిగా చేయించినావు నువ్వు. మజాక్ కాదు యాక్టింగ్ చేయించడం. వెరీ గుడ్ ధీరజ్. అరే 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 గుడ్ జాబ్ ధీరజ్, చాలా మంచిగా చేసినావు. ఎనిమిది అయినాయి. షార్ట్ ఫిల్మ్స్ అప్రూవ్, 2 నీకు ఇస్తున్నా. ఫాస్ట్గా తీయాలి. డెఫినెట్లీ సార్. 4 daysలో తీయాలి ధీరజ్. సూపర్ సూపర్ sir, సూపర్. okay, sir. మంచిగా Thank you, మంచిగా ఫాస్ట్గా తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. మెల్లగా తీస్తే కష్టం. Definitely, sir. ఓకేనా? Sure, ఏమైనా sir. డౌట్లు ఉంటే రాజుని అడుగు. అంతా ఓకే సార్. ఏంది ఫాస్ట్గా చేద్దాం.